నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరువుపై సమగ్ర చర్చకు తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల పట్టు మంత్రి పోచారం వైపు దూసుకెళ్లిన జీవన్ రెడ్డి క్షమాపణకు తెరాస పట్టు కరువు మండలాల ఎంపికలో వివక్ష చూపారన్న కాంగ్రెస్ కొట్టిపారేసిన తెలంగాణ సర్కార్ రైతులను ఆదుకునేందుకు సిద్ధమని వెల్లడి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ సర్కార్ చర్యలు చెత్త సేకరణకు గ్రామాల్లో 25,000 రిక్షాల పంపిణీకి కేసీఆర్ ఆదేశాలు అమరావతి విజయవాడ గుంటూరు నగరాల అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం చర్చలు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభయ్ అపహరణ కేసును ఛేదించిన పోలీసులు సినీ మోజులో డబ్బు కోసం ఎత్తుకెళ్లారని నిర్ధారణ ముక్కుకు ప్లాస్టర్ వేసినందునే మృతి చెందినట్లు వెల్లడి 22 నెలల ఎన్డీఏ పాలనలో అవినీతికి ఆస్కారం ఇవ్వలేదన్న మోదీ భవిష్యత్తులో మచ్చ లేకుండా ముందుకు సాగుదామని దిశానిర్దేశం రసకందాయంలో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు 26 నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశం సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పోచారం వైపు దూసుకెళ్లడంపై తెలంగాణ శాసనసభ ఇవాళ అట్టుడికింది జీవన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అధికార పక్షం పట్టుబట్టగా సభలో నిబంధనలు సంప్రదాయాలపై సుదీర్ఘ చర్చ సాగింది జీవన్ రెడ్డి మాత్రం తాను కరీంనగర్ జిల్లాలో కరువుపై చెప్పడానికే మంత్రి వద్దకు వెళ్లాలని చెప్పారు తెలంగాణలో కరువు పరిస్థితులను అంచనా వేయడంపై తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చిన తర్వాత అనుబంధ ప్రశ్నలకు విపక్ష సభ్యులు ప్రయత్నించారు ఇందుకు సభాపతి అవకాశం ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు ఈ సమయంలో సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మంత్రి పోచారం వైపు ఆవేశంగా వెళ్లి ఆయన బల్లపై కాగితాలు పడేయడం సభలో గందరగోళ పరిస్థితికి కారణమైంది ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ జీవన్ రెడ్డికి నచ్చచెప్పి వెనక్కి పంపగా ఆయన వైఖరిపై అధికార పక్షం మండిపడింది దురదృష్టం ఏంటంటే సీనియర్ శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు నేరుగా దగ్గరికి పరిగెత్తుకుని వస్తూ ఉంటే ఇదేమి విధానం సిగ్గుపడాలా మీరు ఇదేనా పద్ధతి అని అడుగుతున్నా అధ్యక్ష మీరు కరువు పైన చర్చకు అనుమతిస్తా అన్నారు నిజంగా కరువు పైన శ్రద్ధ ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి మీరు కరువు పైన నోటీస్ ఇవ్వండి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండదు అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత జానారెడ్డి సమస్య తీవ్రత దృష్ట్యా సభ్యులు ఒక్కోసారి ఆవేశంగా స్పందిస్తుంటారని వ్యాఖ్యానించారు కరువుపై చర్చకు సమయం ఇవ్వాలని కోరారు సాంప్రదాయంగా అనేక సభల్లో ఆ ఆవేశంలో ఆ సమస్య తీవ్రతను బట్టి మాట్లాడటం పోడియం దగ్గర రావటం ఆ తర్వాత చర్య తీసుకోవటం సమన్వయం చేయటం సరిచేయటం అనేటువంటిది నిరంతరం సాగుతున్నటువంటి ప్రక్రియ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య చాలా తీవ్రమైంది కాబట్టి ఇక మళ్ళా సమయాన్ని తీసుకోకుండా 15-20 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ పూర్తి చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన అధికార పార్టీ జీవన్ రెడ్డిని ప్రతిపక్ష నేత సమర్థించడంపై మండిపడింది జీవన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది సభ్యుల ఆవేదనను వ్యక్తీకరించే క్రమంలో సంయమనం కోల్పోయే సందర్భాలు కూడా ఉంటాయి అర్థం చేసుకోవాలని కోరారు అధ్యక్షుడు ఈ రకంగా జీవన్ రెడ్డి గారు నేరుగా వ్యవసాయ శాఖ మంత్రి గారి టేబుల్ మీదకి దూసుకువచ్చి పేపర్లు అక్కడ గిరాటు వేసి వారు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయం అధ్యక్ష ఈ రకంగా ప్రవర్తించడం మళ్ళీ పైపెచ్చి దాని ప్రతిపక్ష నాయకుడు గారు సమర్థిస్తున్నట్టుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మేము కరువు పైన చర్చకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ జీవన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు బాగాలేదు అధ్యక్ష ముందుగా ఆయన క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఆయనకు అవకాశం ఇవ్వాలి ఈ దశలో కరీంనగర్ జిల్లాలో కరువుపై చర్చించేందుకే తాను పోచారం వైపు వెళ్లానని దాడి చేసేందుకు వెళ్లాను అనటం సబబు కాదని జీవన్ రెడ్డి తెలపగా సభ్యులు తమ హక్కుల కోసం సభాపతి వద్దకు వెళ్లాలని ప్రస్తుతం కరువుపై చర్చకు అనుమతించాలని భాజపా శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ గుర్తు చేశారు అందరూ వెళ్ళొచ్చి దాన్ని చర్చ జరగాలని చెప్పి కోరడంలో వాళ్ళకు ఉన్నటువంటి దాని సంప్రదాయం ప్రకారంగా వాళ్ళు డిమాండ్ చేశారు ఆవేశంలో జీవన్ రెడ్డి గారు నేరుగా మంత్రి దగ్గర వెళ్ళడం అనేది మంచి సంప్రదాయం కాదని మేము కూడా భావిస్తున్నాం మా హక్కుల కోసం మేము స్పీకర్తో మేము డిమాండ్ చేస్తాం స్పీకర్ కూడా తప్పకుండా సభ్యులకు సమాన అవకాశం వచ్చేదానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అప్పటికి కరువుపై చర్చకు స్పీకర్ సమయం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది సమస్య తీవ్రత ఇంత పరిస్థితిని అర్థం చేసుకున్న మీరు వాదోపవాదాలకు లేక భేషజాలకు మాత్రమే ఎక్కువ సమయాన్ని ఇస్తున్న ఈ పరిస్థితి ఈ సమస్య మీద ఇప్పుడే దీన్ని కంటిన్యూ చేయనటువంటి ఒక బాధ సిగ్నేచర్స్ అందరూ పూర్తి చేయనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇంకా
దీన్ని నేను నిరసన తెలుపుతూ బయటకు పోతున్నాను. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో కరువుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన తెరాస సర్కార్ కరువు ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని స్పష్టం చేసింది. కరువు పీడిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు 350 కోట్ల రూపాయలకు పైనే కేటాయించామని తెలిపింది. తెలంగాణ శాసనసభలో ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో కరువు మండలాలను గుర్తించడానికి ఉన్న విధి విధానాలు, ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలపై కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నపై చర్చ సుదీర్ఘంగా సాగింది. మొదట తెలంగాణలో 231 కరువు మండలాలు ప్రకటించామని తెలిపిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇందుకు సంబంధించిన విధి విధానాలు వివరించారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు కరువు మండలాల గుర్తింపులో వివక్ష చూపెడుతున్నారని ఆరోపించారు. దాదాపుగా 364 మండలాల్లో కరువు ఉందనేటువంటి మాట ప్రతి ఒక్కరం ప్రతి జిల్లాల నుంచి వచ్చేటువంటి రిపోర్ట్స్ ఉన్నా కూడా 231 మండలాలనే కరువు మండలాలుగా డిక్లేర్ చేయడం జరిగింది అనేటువంటి మాట కూడా సభ దృష్టి తీసుకొని వస్తా ఉన్నా. ఇది చాలా అశాస్త్రీయంగా ఉంది. మన అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన జిల్లా అయితే ఆయన మొత్తం జిల్లా కరువు మండలాలు చేసుకున్నాడు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ లేవు, మాకు లేవు నీళ్లు, మీకేదైతే ప్రాజెక్ట్ ఉంది నీళ్లు లేవని మెదక్ జిల్లా ఉన్నది. కేవలం ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి కరువు మండలాలు ప్రకటింపజేసుకున్నారు. అదే కరీంనగర్ జిల్లాకి ఎందుకు ఉండదండి? అనంతరం సమాధానమిచ్చిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కరువు మండలాల గుర్తింపులో ఎలాంటి వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. సహాయ చర్యల్లో ఏమాత్రం జాప్యం చేయలేదని, తాగునీటికి, పశుగ్రాసానికి నిధుల సమస్య లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి జిల్లా మెదక్ను, వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా నిజామాబాద్ అను కాకుండా 4 జిల్లాలలో నిజామాబాద్ -45, మెదక్ -35, రంగారెడ్డి -27, మహబూబ్ నగర్ -25 అధ్యక్ష. ఈ నామ్స్ లో ఫిట్ అయింది కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటన జరిగింది అధ్యక్ష. ఈ రిలీఫ్ మెజర్స్ కూడా ఇటు ఇన్పుట్ సబ్సిడీతో పాటు డ్రిప్ స్ప్రింక్లర్ తో పాటు పశుగ్రాసం కూడా సబ్సిడీ విత్తనాలు ఇచ్చాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా రైతుకు అండగా ఉండే విధంగా కరువు మండలాల్లో, కరువు ప్రాంతంలో అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటా చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరుస్తుంది అధ్యక్ష. అప్పటికీ కరువుపై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా తగిన నోటీస్ ఇస్తే చర్చ చేపట్టేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం శాసనసభలో ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభమైంది. సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకుండానే చర్చ ఎలా సాధ్యమని విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేయగా అంశాల సంఖ్యను కుదించి అధికార తెరాస చర్చను ప్రారంభించింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, శిశు సంక్షేమ పద్దులను ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. వెంటనే పద్దులపై చర్చను చేపడుతున్నట్టు సభాపతి ప్రకటించగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. Are we going to finish these demands today or will it be continued for tomorrow? Usually the parliamentary practices, once the demands are introduced, a day is being given for the members to study and read. You have announced and the demands have been introduced. And when I go out and I see over there, sir, minority, sir, the demand is there, the outcome is there. And BC, sir, the demand of BC is still not yet tabled, outcome is tabled, sir. SC's demand is still not yet tabled over there, sir. And you want the discussion, the outcome is there. ST, sir, the demand is not tabled, but the outcome is tabled. And your kind self want a debate on the women welfare, sir. The demand is stable. 3 minutes back, the outcome is stable now. Is this the way the house runs, sir? Honorable Speaker, sir, I request, sir, give us some time, sir. If you have geniuses in TRS benches, you can initiate the debate on the demand, sir. Kindly give us an opportunity tomorrow, sir, so that we can study. I humbly submit this. డిమాండ్స్ మీద డిబేట్ జరగాలన్నప్పుడు సమాచారం పూర్తి స్థాయిలో సభ్యులకు అందితే గానీ మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి మీరు చెప్పినట్టుగా మా ఆఫీస్ కానీ సాయంత్రం వరకు కూడా మాకు ఆఫీస్లో అందలేదు. కాబట్టి ఇవాళ ట్రెజరీ బెంచెస్ ప్రిపేర్ అయితే డిమాండ్స్ మీద వాళ్ళు ఇనిషియేట్ చేయమండి. మా సభ్యులకు మాత్రం దయచేసి ఈ డిమాండ్స్ మీద రేపు మాట్లాడే అవకాశం. ఈ దశలో తెరాస సభ్యుడు గువ్వల బాలరాజు సంక్షేమ పద్దుపై చర్చ ప్రారంభించేందుకు ప్రయత్నించగా అభ్యంతరం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ సభలో పద్దుల వివరాలు లేకుండా చర్చ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలు మాట మారుస్తున్నాయని ఆక్షేపించారు. ఇప్పుడే మాకు పుస్తకాలు వచ్చినాయి, మేము సిద్ధంగా లేము. తమరు కనుక అనుమతి ఇవ్వదలుచుకుంటే అధికార పార్టీ సభ్యులకు అనుమతి ఇవ్వండి. ట్రెజరీ బెంచెస్ నుంచి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి అని వారే చెప్పారు. నౌ దే ఆర్ కాంట్రడిక్టింగ్ దెమ్సెల్వ్స్. సార్, యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్ యూ హెవ్ సెడ్ మీరు కావాలంటే రేపు మాట్లాడండి అని ధోరణిలో మీరు ఒక ఆలోచన చేశారు. ట్రెజరీ బెంచెస్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ధోరణి ఎట్లా ఉందంటే వాళ్ళు మాట్లాడరు, ఇంకోరు మాట్లాడుతానంటే వారికి వచ్చిన అభ్యంతరం ఏంటో మాకు అర్థం కావడం లేదు. అవసరమైన సమాచారం భవిష్యత్తులో సకాలంలో అందించే ఏర్పాట్లు చేస్తామని స్పీకర్ చెప్పగా వివరణలు లేకుండా జరిగే చర్చలో తాము భాగస్వాములము కాబోమని మజ్లిస్, భాజపాలు స్పష్టం చేశాయి. Sir, my submission is only that a member might be prepared. He can very well speak on the subject. But the question is that on what is he going to speak? Sir, unless and until this is stable,
it is not right to speak. And what I want to say is that, sir, in minorities, demand has been stable, outcome is stable. Housing, the demand is stable, outcome is stable. Women welfare, demand is stable, little while back, outcome is also stable. So let us have a discussion, minorities, housing and welfare, not on SC, ST and BC because the demand is not stable. You want to go ahead with the discussion, and then I as a legislature cannot be part of this wrongdoing of this house. If that is the case, I will walk out from the house. ఈ దశలో తేనేటి విరామం ప్రకటించిన స్పీకర్ ప్రతిపక్ష సభ్యులతో చర్చించి తర్వాత డిమాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారం ఇచ్చిన అంశాలపై మాత్రమే చర్చకు అనుమతించారు. తెరాస సభ్యుడు గువ్వల బాలరాజు మాట్లాడిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. రాజధాని అమరావతిని నీలి హరిత నగరంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో సహకారం అందించేందుకు చైనా బృందం ఆసక్తి కనబర్చిన వేళ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వారితో సమావేశమై ఆయా నగరాల అభివృద్ధిపై చర్చించారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే అమరావతి పచ్చదనానికి, పర్యావరణానికి పెద్దపీట వేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలు, మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కూడా నీలి హరితంగా తీర్చిదిద్దడంపై చర్చించారు. రాజధాని సహా సమీప నగరాలు సైతం సుందరంగా, హరితప్రియంగా ఉండాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగానే చైనా బృందంతో చర్చించినట్లు మంత్రి నారాయణ వివరించారు. ఇప్పటికే చైనా బృందం రాజధాని ప్రాంతం సహా విజయవాడ నగరంలోనూ పర్యటించినట్టు ఆయన గుర్తు చేశారు. ఎల్లుండి చైనా బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతుందని నారాయణ చెప్పారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం, శాసనసభ, ఇతర భవనాల నిర్మాణం నిర్ణీత సమయానికి ముందే పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శాఖల వారీగా భవనాల కేటాయింపుపై రేపు ఉద్యోగ సంఘాలు, సిఎస్ టక్కర్, నిర్మాణ సంస్థలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 2018 లోపు రాజధానిలో మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 30వ తేదీ లోపల ఫైల్స్ కంప్లీట్ చేస్తున్నారు. 5వ తేదీకి ఫైల్స్ అయిపోయిన తర్వాత క్యాప్స్ వేయాలి, క్యాప్స్ కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ 25కి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తా ఉన్నారు. ఒకటి అసెంబ్లీ బిల్డింగ్, మిగతా 5 బిల్డింగ్లు ఉద్యోగులు ఉండేదానికి పెట్టింది. 5 బిల్డింగ్లో యాక్చువల్గా ఏంటంటే 5 లక్షల చదరపడుగులు, ఏ డిపార్ట్మెంట్ కి ఏ ఫ్లోర్, ఆ ఫ్లోర్ లో కూడా ఏరియా ఎంత, ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా రేపు యాక్చువల్ గా అధికారులు, చీఫ్ సెక్రటరీ, తర్వాత ఈ డిజైన్ చేసిన డిజైనర్స్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూర్చొని దాని మీద కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇదే సమయంలో రాజధానికి తరలివచ్చే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల స్థానికతపై ఈ నెలాఖరులోపు స్పష్టత వస్తుందని నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగస్తులతో కూడా నిన్న కూడా చీఫ్ సెక్రటరీ గారు మేము కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసాం. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క స్టేటస్, నేటివిటీకి సంబంధించిన స్టేటస్ ని సీఎం గారు యాక్చువల్ గా ఢిల్లీ లెవెల్ లో మాట్లాడడం జరిగింది. లీగల్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసింది. ఈ మంత్ ఎండింగ్ లోపల యాక్చువల్ గా ఆ పర్మిషన్ కూడా రావటం జరుగుతుంది. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛకు లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయవాదంపై చర్చించిన ఆ పార్టీ నేతలు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జాతీయ భావాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యనైనా తమ పార్టీ సమర్థించదని తీర్మానంలో పేర్కొన్నారు. భావ వ్యక్తీకరణకు, మాట్లాడే స్వేచ్ఛకు తాము మద్దతిస్తామని, అదే సమయంలో జాతీయవాదానికి భంగం కలగనివ్వరాదని పేర్కొన్నారు. అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగాలని సమావేశంలో భాజపా శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ये कहना था कि हमारी सरकार ने अपने 22 महीनों के कार्यकाल में जो कुछ भी किया है, आज तक हमारी सरकार के ऊपर कोई भी भ्रष्टाचार का आरोप नहीं लगा है. उन्होंने कार्यकर्ताओं का यह भी आह्वान किया है कि हम व्यर्थ के मुद्दों में न उलझें, हमें अपने एजेंडे पर चलना चाहिए कि हमें एक ही मूल मंत्र लेकर आगे चलना है. वह मूल मंत्र है विकास, विकास, विकास. यही हमारी देश की सभी समस्याओं का समाधान है और इसी दिशा में हम काम कर रहे हैं. इसलिए राजनीतिक विरोध को हम सहज रूप से स्वीकार करते हैं, परंतु हम राष्ट्र विरोध को किसी भी सूरत में बर्दाश्त नहीं करेंगे. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని, ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి కూడా ఖచ్చితమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు.
మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం గ్రామ పంచాయతీలకు 25,000 సైకిల్ రిక్షాలను వీలైనంత త్వరగా అందించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలోని 9 ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకంలో చేర్చాలని జల వనరుల సమన్వయ కమిటీ సమావేశంలో విజ్ఞప్తి చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఢిల్లీలోని జల వనరుల శాఖ కార్యాలయంలో ఛత్తీస్గఢ్ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో జరిగిన సమన్వయ కమిటీ 2వ సమావేశంలో పాల్గొన్న ఆయన గిరిజన, కొండ ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం 60% గ్రాంట్ ఇవ్వాలని సిఫారసు చేశామన్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రాజెక్టులను ఎంపిక చేయగా తెలంగాణ నుంచి 9 ప్రాజెక్టులను PMKSYలో చేర్చాలనే విన్నపానికి కమిటీ అంగీకారం లభించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 50% నిధులను ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్లో ఇస్తే రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించగలుగుతాయన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడ్డటువంటి రాష్ట్రము, కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి రాష్ట్రము. అందువల్ల మా ప్రాజెక్టులు గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో వాటిని ఫస్ట్ ప్రియారిటీలో తీసుకోవాలని చెప్పి చర్చ చేశాం. దాంట్లో 9 ప్రాజెక్టులు ఈ రోజు ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము కమిటీలో చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, SRSP, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, పాలెం వాగు, పెద్దవాగు, మత్తడి వాగు, గొల్లవాగు, కొమరం భీం ప్రాజెక్ట్. ఈ 9 ప్రాజెక్టులను కూడా మరి ఫేజ్ 1లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ వాళ్ళు అంగీకరించారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో 2 రోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయంపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్నదాతలకు భరోసా కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది ఖరీఫ్ నుంచే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయనున్నట్లు రాధామోహన్ సింగ్ స్పష్టం చేశారు. नहीं, पूरे देश में इस वर्ष पिछले वर्ष की अपेक्षा सूखा -12 लास्ट ईयर था और इस साल -14. फिर भी अंदाज ये है कि गत वर्ष जो उत्पादन हुआ था उससे इस बार ज्यादा उत्पादन होगा. प्रधानमंत्री फसल बीमा योजना देश के किसानों उनके भविष्य की सुरक्षा के लिए, फिर पहले किसानों को प्रीमियम ज्यादा देना पड़ता था और बीमित राशि कम मिलता था. తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పథకం కింద కల్పించే పని దినాలు పెంచాలని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఈ మేరకు ఉపాధి పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని కరీంనగర్ కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డిమాండ్ చేశారు. సారంగపూర్, రాయికల్, జగిత్యాల మండలాల్లో కరువు పరిస్థితులను పరిశీలించిన కోదండరాం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరువుతో ఎండిపోయిన పంటలకు తగిన పరిహారాన్ని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు 100 రోజులు పూర్తయినాయి కాబట్టి ఇంకా పనులు ఇవ్వలేము అని అంటున్నారు. దాదాపు 1-2 నెలలుగా పనులు లేకుండా ఉన్న వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 150 రోజులకు పెంచాలి. గ్రామాల్లో పనులు గుర్తించి వెంటనే ప్రారంభించాలి. వెంటనే ఇన్సూరెన్స్ పథకం కింద పంటకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. కరువు మాన్యువల్ ని మనం చట్టంగా తేవాలని కోరుతున్నాం. తెలంగాణలో ఎన్నికకు నగారా మోగింది. మెదక్ జిల్లా సిద్దిపేట పురపాలక సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నిక కోసం రేపటి నుంచి ఈ నెల 23 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఆ తర్వాత రోజు వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేశామని 2017 చివరికల్లా తొలిదశ పనుల్ని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ ఆధునికీకరణ పనుల్ని పరిశీలించిన మంత్రి ముఖ్యంగా ఆప్రాన్ మరమ్మతుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మే నెల చివరి నాటికి ప్రకాశం బ్యారేజీ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని, కృష్ణా పుష్కరాల నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు తమ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. పోలవరం డ్యాం పనులు ట్రాన్స్ట్రాయ్, జర్మనీ పవర్, L&T యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తా ఉన్నారు. రోజుకు 1,00,000 క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 2018కి నీళ్లు చూపిస్తాం.
పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని వసతి గృహాల్లో 10 నుంచి 15% వరకు మెస్ ఛార్జీలను పెంచనున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. గుంటూరులోని రాజా గార్డెన్స్ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన రావెల మెస్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను బడ్జెట్లో ప్రతిపాదించామని, ఆర్థిక శాఖ అనుమతి రాగానే ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలే లక్ష్యంగా ప్రభుత్వ వసతి గృహాలను గురుకుల విద్యాలయాలుగా మార్చనున్నామని కిషోర్ బాబు హామీ ఇచ్చారు. 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున హాస్టల్స్ అన్నింటిని కూడా మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీటిని క్రమేపీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాలనేది ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం. రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో అన్ని సౌకర్యాలు ఒకే క్యాంపస్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు స్కూల్ కి వేరే చోటకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. టీచర్లు అందుబాటులో ఉంటారు, వార్డెన్లు అందుబాటులో ఉంటారు, ప్రిన్సిపాల్ అందుబాటులో ఉంటారు, మంచి బిల్డింగ్స్ ఉంటాయి. అలాంటి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హాస్టల్స్ అన్నింటిని కూడా దశల వారీగా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చమన్నారు. ఈ దిశలో మేము ముందుకు వెళ్తున్నాం. గోషామహల్కు చెందిన 10వ తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. అభయ్ ఇంటికి సమీపంలోనే ఉన్న చిన్నసాయి అలియాస్ శేషకుమార్ మరో 2 నిందితులతో కలిసి ఈ నేరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక రొమాంటిక్ క్రైమ్ సినిమాను చూసి అభయ్ కిడ్నాప్ కు పథక రచన చేసిన ముఠా సినిమా నటులుగా స్థిరపడేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు నిందితులు చేసిన చిన్న తప్పు మూలంగా అభయ్ ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. డబ్బు కోసమే అభయ్ను చంపేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతకు ముందు 2 రోజుల ముందు చూసినటువంటి సినిమాలో కిడ్నాప్ చేసినప్పుడు ఈ ప్లాస్టర్ ఇదంతా వేశారు కాబట్టి, దానికి కావాల్సిన ప్లాస్టర్ తీసుకొచ్చారు కాబట్టి వెంటనే అతన్ని ఓవర్ పవర్ చేసి చేతులకి వెనక కట్టేసి ప్లాస్టర్ వేయడం, అట్లాగే నోటికి కూడా ప్లాస్టర్ వేశారు. అయితే వాళ్ళు చేసిన పొరపాటు, ఈ నోటికి ప్లాస్టర్ వేసే ప్రాసెస్ లో ముక్కు కూడా కంప్లీట్ గా క్లోజ్ అయ్యేటట్టుగా ప్లాస్టర్ వేయడం జరిగింది. తర్వాత ఇతను కదలడం లేదేంటి అని వాళ్ళు చూసి ఇమిడియట్ గా వాళ్ళు ఆ ప్లాస్టర్ తీసేసి దే ట్రై టు రెస్క్యూ హిమ్ బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. బై దట్ టైమ్ హీ ఆల్రెడీ డైడ్. ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తాకీదులు జారీ చేశారు. ద్రవ్య బిల్లుపై ఓటింగ్ వేళ పార్టీ విప్ను ధిక్కరించారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి చేసిన ఫిర్యాదులపై స్పందించిన గోవింద్ సింగ్ కుంజ్వల్ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. పార్టీ విప్ను ఉల్లంఘించిన వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించరాదో ఈ నెల 26లోగా వివరణ ఇవ్వాలని 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల్ని ఆదేశించారు. ఈ పరిణామాలపై స్పందించిన భాజపా స్పీకర్ తాకీదులు ఇవ్వకముందే ఆయనపై అవిశ్వాస తీర్మానం కోసం కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేసింది. అటు ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ భాజపా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని అర్ధ అంగబలంతో కూలదోయడమే భాజపా విధానంగా మారిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో విమర్శించగా కమల దండు అంతే ధీటుగా ఎదురుదాడికి దిగింది. Uttarakhand is a case where there is a deep division in the Congress and that division is not attributable to the BJP. तो अभी वहां पर एक राजनीतिक संकट है, लेकिन मैं इतना स्पष्ट कर दूं कि ये जो परिस्थिति है कि बहुमत विधायकों का कहे कि हमने फाइनेंस बिल के खिलाफ वोट दिया है, हस्ताक्षर करके कहे और स्पीकर कहे कि मैं इसको पास मानता हूं, ये फेल्ड बिल को पास्ड बिल मानना ये इस देश के अंदर पहली बार हुआ है. దాదాపు 2 నెలల నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పార్టీ కీలక నేతలతో సమావేశం కావాలని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ భావిస్తున్నారు. భారీ వర్షాలకు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేయగా ఎక్కువ మంది నేతలు జమ్మూలోనే ఉండిపోయినందున శ్రీనగర్లో సమావేశం ఏర్పాటు చేసే తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో గురువారం ప్రత్యేక చర్చలు జరిపిన మెహబూబా ముఫ్తీ పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భాజపాకు కొత్తగా ఎలాంటి షరతులు విధించలేదని షాతో భేటీ తర్వాత స్పష్టం చేసిన మెహబూబా కమలంతో పొత్తు కొనసాగుతుందని మరోసారి వివరించారు. మరోవైపు వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుంటే కశ్మీర్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం 2 అసెంబ్లీ సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ విరామం ఉంటే శాసనసభ రద్దయిపోనుందన్న ఏప్రిల్ 9లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మెహబూబాకు సూచిస్తున్నారు. దేశీయ విమానయానానికి మరింత ఊతమిచ్చేలా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో 5 రోజులు నిర్వహించిన ఇండియా ఏవియేషన్ 2016 ప్రదర్శన ఘనంగా ముగిసింది. కేంద్ర విమానయాన శాఖ ఫిక్కీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో
తొలి 3 రోజులు వైమానిక రంగంలో అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, మధ్యస్థాయి పట్టణాల మధ్య విమాన సర్వీసులు నడిపే అంశాలపై కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలతో సమాలోచనలు జరిపింది. ప్రదర్శనలో పాల్గొన్న పలు విదేశీ సంస్థలు పరిశ్రమల స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోగా చివరి 2 రోజులు సుమారు 40,000 మంది సాధారణ పౌరులు వైమానిక ప్రదర్శనను వీక్షించారు. హైదరాబాద్ వేదికగా 2018 మార్చి 14 నుంచి 18 వరకు 6వ విడత అంతర్జాతీయ వైమానిక సదస్సు జరగనుంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. కరువుపై సమగ్ర చర్చకు తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల పట్టు. మంత్రి పోచారం వైపు దూసుకెళ్లిన జీవన్ రెడ్డి, క్షమాపణకు తెరాస పట్టు. కరువు మండలాల ఎంపికలో వివక్ష చూపారన్న కాంగ్రెస్. కొట్టిపారేసిన తెలంగాణ సర్కార్ రైతులను ఆదుకునేందుకు సిద్ధమని వెల్లడి. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ సర్కార్ చర్యలు. చెత్త సేకరణకు గ్రామాల్లో 25,000 రిక్షాల పంపిణీకి కేసీఆర్ ఆదేశాలు. అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం. చర్చలు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అభయ్ అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. సినీ మోజులో డబ్బు కోసం ఎత్తుకెళ్లారని నిర్ధారణ. ముక్కుకు ప్లాస్టర్ వేసినందునే మృతి చెందినట్లు వెల్లడి. 22 నెలల ఎన్డీఏ పాలనలో అవినీతికి ఆస్కారం ఇవ్వలేదన్న మోదీ. భవిష్యత్తులో మచ్చ లేకుండా ముందుకు సాగుదామని దిశానిర్దేశం. రసకందాయంలో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. 26 నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశం.